ప్రకృతి ప్రేమికుడు పద్మశ్రీ వనజీవి రామయ్య జ్ఞాపకార్థంగా నిజాంపూర్ కే ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ ఆధ్వర్యంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మీనా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నవనీత, సునీత మరియు విద్యార్థులు కలిసి పాఠశాల ఆవరణలో మంగళవారం ఒక మొక్క నాటారు. ఆ మొక్కకు వనజీవి రామయ్య అని పేరు పెట్టారు. అంతకుముందు రామయ్య చిత్రపటానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణకు చెందిన వనజీవి రామయ్య తన జీవితంలో కోటి మొక్కలు నాటి చరిత్ర సృష్టించారని, పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారని, ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మీనా, ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయులు నవనీత, సునీత, తల్లిదండ్రులు రమేష్, నాగరాజు, మల్లేశం, సుగుణమ్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.